హలో అందరికీ. సో నేను ఒక చాలా ఇన్ఫర్మేషన్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. సో బ్లష్ చాలామంది ఇక్కడ వేసుకుంటారు అనమాట, చీక్ పార్ట్లో, ఈ పార్ట్లో వేసుకుంటారు. సో నార్మల్ అంటే కొంచెం బక్కగా ఉన్న ఫేస్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. అండ్ రౌండ్ షేప్, నాలాగా షేప్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్లష్ వేసుకుంటే ఇంకా మీకు ఫేస్ అనేది రౌండ్గా అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. సో నేను ఇక్కడ బ్లష్ చేస్తున్నాను, మీరు గమనించండి, చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఈ పార్ట్లో బ్లష్ చేసినాను. ఇప్పుడు నేను ఇక్కడ వేస్తాను, చూడండి. సో ఈ పార్ట్లో ఎప్పుడైనా బ్లష్ మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, ఓన్లీ తక్కువ క్వాంటిటీ తీసుకొని దాన్ని మంచిగా బ్లెండ్ చేయండి. మరీ ఓవర్ బ్లెండ్ కూడా చేయొద్దు. ఇట్లా కొంచెం తీసుకొని మనము ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు బ్లెండ్ చేయాలి. మీకు ఫేస్ షార్ప్గా షార్ప్ లుక్ కావాలనుకుంటే, సో ఎప్పుడైనా చబ్బీగా కొంచెం ఫేస్ పఫీగా ఉన్న వాళ్ళు ఇట్లా బ్లష్ చేసుకోండి. సో మీకు ఇట్లా వేసుకోవడం వల్ల ఇప్పుడు మీరు ఇక్కడికి డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ నాది ఇట్లా రౌండ్ పఫీగా అనిపిస్తుంది, ఈ పార్ట్ ఇట్లా లిఫ్టెడ్ లాగా అనిపిస్తుంది. సో మీకు మీ ఫేస్ని కొంచెం, మీరు మీ ఫేస్ కనుక నాలాగా రౌండ్గా ఓవెల్ షేప్ ఉన్నా, లేకపోతే కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళకైతే ఈ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఇక్కడ నుంచి బ్లష్ ఇట్లా స్మైల్ చేసి వేసుకుంటారు, అట్లా వేసుకోకండి. ఇంకా మీ స్కిన్ మీరు ఇంకా రౌండ్గా ఉన్న ఫేస్ ఇంకా ఎక్కువ పఫీనెస్ అనిపిస్తుంది.